చేసి పదే పదే ఇన్సల్ట్ చేసి మీరు తిరుపతిన్నారని నేను అంటాను. రైట్ అండి. ఏ విషయాల్లో మేము ఇన్సల్ట్ చేసామంటే అది ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది మనకి. అవును, రైట్. కృష్ణరావు గారు ఒక ప్రస్తావన చేశారు, అక్కడ నుంచి నేను ప్రారంభిస్తాను. ఆయన ఏంటి అంటే భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ పోకడలు ఖచ్చితంగా అలయన్స్ పాలిటిక్స్ మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ అనేటువంటి విధంగా చెప్పారు. రాష్ట్రాల్లో కూడా అలయన్స్ పాలిటిక్స్ ఉన్నాయి. నేషనల్ పాలిటిక్స్ లో ఇండియా కూటమి, ఎన్డీఏ అనేటువంటిది అనుకున్నాం. నేనేమంటాను అంటే ఇలాగనే ఈ ఫార్మాటే సక్సెస్ అయింది అనేటువంటిది ఏమి ఉండదు, అలాగే ఉండదు. అని అలా ఉంటదని ఆయన చెప్పాలనుకోండి. మీరు ఒక అంశాన్ని గమనించండి, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం. మీకు జగన్మోహన్ రెడ్డి 2014లో కానీ 19లో కానీ ఏ కూటమిలో లేడు కదా, 2 కూటమిలో లేడు. అదేవిధంగా కేసీఆర్ మొన్న ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అయినా సరే ఇప్పుడు అక్కడ ఎన్డీఏ కూటమి ఉంది. ఎందుకు బీజేపీ జనసేనకు సంబంధించిన కలిసి పోటీ చేశారు. తెలుగుదేశం అయితే పోటీ కూడా చేయలేదు అనుకోండి, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అలయన్స్ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసింది. మరి బిఎన్స్ విడిగా పోటీ చేసింది కదా, వాళ్ళకి ఈ విధమైనటువంటి దాంట్లో ఫిట్ అవ్వలేదు కదా. అందుకని వాటిల్లో ఈ అలయన్స్ పాలిటిక్స్ లో ఫిట్ అయితేనే సక్సెస్ అవుతారు అని అనుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అది కూడా ఒక రకమైనటువంటి స్ట్రాటజీ. అలయన్స్ లోకి వెళ్ళకపోవటం ద్వారాగా ఈ విధంగా లాభ నష్టాలు అంటే నష్టం జరగకుండా ఇప్పుడు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలాగే బీజేపీతో అతుక్కుపోయారనుకోండి తీవ్రంగా నష్టపోతారు. వ్యూహాత్మకంగా వాళ్ళు దూరంగా ఉంటున్నారు. అయితే ఇక్కడ 2వ అంశము ఇందాక సాంబశివరావు గారు చెప్పిన నాకు ఒక ప్రస్తావన చేస్తాను. బీజేపీ కానివ్వండి లేకపోతే వాళ్ళు సొంతంగా ఏదైనా వ్యవస్థలు మొత్తాన్ని మేనేజ్ చేస్తారా ఇవేనంటే మనం సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు అండి. మన వ్యవస్థలను కూడా గౌరవిద్దాం కాదంటలా. కానీ బీజేపీ వచ్చిన తర్వాత వ్యవస్థలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ పంజరంలో చిలకలాగానే వాడారు. వీళ్ళు అంతకన్నా ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు కోర్టులు ఇలాంటి వాటిని కూడా మనం గౌరవించాలి కదా అని అందరం అనుకుంటాం, నేను కాదనను. కానీ జయలలిత చనిపోయిన తర్వాత శశికళ అరెస్టు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి, ఎలా జైలుకి వెళ్ళారు, దీని వెనకాల రాజకీయం ఎంత ఉంది, ఇవన్నీ మనకు తెలిసేటువంటి విషయాలే. నేను ఇందాక ఒక ప్రస్తావన చేశాను, జగన్మోహన్ రెడ్డి ఇన్ని కేసుల్లో ఎక్కడా కూడా జైలుకు పంపించకుండా కాపాడుతుంది. పాత కేసుల్లో కొత్త కేసుల సంగతి పక్కన పెడదాం. ఇందాక చిన్నప్పరెడ్డి గారు ఏదో చెబుతున్నాడు, ఆ కేసులు పోయినాయి ఈ కేసులు పోయినాయి మొత్తం పోయినాయి. నేను ఒకటి అడుగుతాను, చిన్నప్పరెడ్డి గారు ఆయన మాట్లాడేటప్పుడు చెప్తానండి, ఒక్కటంటే ఒక్క కేసు అయినా జగన్మోహన్ రెడ్డి మీద విత్డ్రా అనేటువంటిది జరిగిందా? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మీద మొత్తం ఏ ఒక్క కేసు ఈ రోజున విచారణలో పక్కన పడి ఉన్నాయి. దాని మీద వాటిని త్వరితగతిన విచారణ జరిపించి తేల్చండి ఆ బాబు అని ఆ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టు వరకు పదే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా మేనేజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి బీజేపీ సహకారంతో. ఇది నిజము, ఇది దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే బీజేపీ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తుంది అనేటువంటి విషయానికి వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి భవిష్యత్తులో మనకి ఇతను కూడా ఉంటే మంచిదే, అందరూ ఉండాలి అనేటువంటి ధోరణిలో బీజేపీ ఆ విధమైనటువంటి రాజకీయాలు చేయడం అనేటువంటిది. ఒకవైపున జనసేన తెలుగుదేశం మిత్రులు, ఇక వాళ్ళు ఏ నిర్ణయం చేస్తా ఆ నిర్ణయం కట్టుబడి ఉండాలి కదా. మరి కట్టుబడి ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి మీరు ఇప్పటి వరకు ఒక కేసులు నమోదవ్వాల, ఒక రఘురామకృష్ణరాజును కొట్టినటువంటి కేసులో ముందాయి జగన్మోహన్ రెడ్డి, ఇంకే కేసులు ఇప్పుడు ఎన్ని పేపర్స్ రిలీజ్ చేశారు అసలుకే. చంద్రబాబు నాయుడు అసలు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో పెట్టేటువంటి వైట్ పేపర్స్ రిలీజు వీళ్ళు 5 ఏళ్ళు మాట్లాడినటువంటి ప్రకారంగా చూస్తే రికార్డులన్నీ దగ్గర పెట్టుకుంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేవాడు. ఇందాక సాంబశివరావు గారు ఇంకో మాట అన్నాడు, మా కక్ష సాధింపులు లేవు, కక్ష సాధింపులు లేవు. నేను అడుగుతాను, మీ కక్ష సాధింపుల గురించి మాకెందుకంటే రాష్ట్ర ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అనేక కుంభకోణాలు చేశారు మీరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు చేశారని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. అది ప్రజాధనము. జగన్మోహన్ రెడ్డి లోపలేయండి, ఆధారాలను కూడా తీసుకొని లోపలేయండి. మీ కక్ష సాధింపులు వ్యవహారం కాదు, మీరు కుమ్మక్క అవుతున్నారనేటువంటి ఈ రోజున ప్రజల వైపు ఉన్నటువంటి ఆరోపణ. ఈ రోజున లిక్కర్ స్కామ్ చేయడం లేదని ఇదంతా కూడా బీజేపీ ఒత్తిడి వల్లే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయలేకపోతుంది అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. చెప్తారు ఒక నిమిషం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికో చట్టపరమైన సిస్టమ్ లో చట్టపరమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతాయి, చట్టపరంగానే శిక్షిస్తారు. అదే నేను చెప్పదలుచుకున్నది కూడా కృష్ణాంజనేయులు గారు. డెఫినెట్ గా వీఆర్ ఆఫ్టర్ దట్ ఓన్లీ. అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు.
రైట్. చిన్నపరెడ్డి గారు, మీరు ఇందాక చాలా కేసులు విత్డ్రా అని చెప్పారు. అసలు ఏ కేసు విత్డ్రా అని చెప్పమంటున్నారు, చెప్పండి. సార్ చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద 1300 కోట్ల రూపాయల అభియోగాల్ని ఈడీ కేసులు కానీ లేకపోతే సిబిఐ కేసులు కానీ చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది. వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వం నుంచి ఐఏఎస్లు అధికారులు అంతా కుమ్మక్కయ్యి ఆయనకి ఈ లబ్ధి చెందే విధంగా చేసినారన్న దాని మీద ఇప్పటికీ 6 కేసులకు సంబంధించి ఐఏఎస్లకి సంబంధం లేదు అని చెప్పేసి వారికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. వాటిని ఐఏఎస్లకే సంబంధం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేపెట్టి తీసుకున్నాడు ఆ లోపల నుంచి? ఇక దాంట్లో పట్టే ఉంది సార్ దానికి సంబంధించి దాని విషయం అది. రెండోది వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఆస్తులకు సంబంధించినటువంటి అటాచ్మెంట్ కూడా జరిగింది. నేను అడుగుతాను, ఒక్క కేసు అంటే ఒక్క కేసు అయినా జగన్మోహన్ రెడ్డి మీద విత్తు రావడం గానీ కేసు కొట్టేయటం గానీ ఉందా అని అడుగుతున్నా. దానికి చెప్పండి టైం లేదు. చిన్నపరెడ్డి గారు క్లారిటీ టైం లేదు, దానికి ఆన్సర్ చెప్పండి. అసలు ఒకటైనా విత్డ్రా అయిందా, దానికి ఏంటి? కాదు, నేను ఒకటేనండి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులతోటి ఏది కూడా నాకు సంబంధం లేదని డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే ఈ ప్రభుత్వం ఇది నీకు సంబంధం ఉన్నది, ఇదిగో ఈ కాగితాలు ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పేసి చెప్పడానికి ఇబ్బంది ఏంటంటనా? ఎందుకు డిశ్చార్జ్ పిటిషన్ వేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసినా కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇదిగో నీకు సంబంధం ఉన్నాయని చెప్పేసి ఎందుకు వేసి దాని మీద శిక్షలు పడేటట్టు ఎందుకు చేయట్లేదన్నా? వైఎస్ఆర్ కోర్టుకు రాకుండా ఎందుకు దాక్కుంటున్నాడని అడుగుతున్నా. కోర్టుకు రాకుండా ఎందుకు వాయిదాలు ఎగ్గొడుతున్నాడని అడుగుతున్నా. కాదు మరి కోర్టులకు ఎందుకు రాలేకపోతే సరే మనకి ఇప్పుడు ఆ టాపిక్ అంతా కూడా డిబేట్ అవుతుంది, దానికి ప్రత్యేకంగా డిబేట్ పెట్టుకోవాలి. మన దీని గురించి మాట్లాడుకుందాం. ఫైనల్ గా సమయం అవుతుంది. కృష్ణాంజలి గారు, జనరల్ గా ఏ రాజకీయ పార్టీకి శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటే పాలనా పరంగా కూడా ఇలా క్లాషెస్ వచ్చాయా? సరే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ సౌరత్వ వాతావరణం ఉండాలి కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నా, ఆ రివర్స్ టెండరింగ్కి వెళ్ళడం కావచ్చు, విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కావచ్చు, అంటే ఇలాంటి అంశాల్లో కూడా ఇప్పుడు విభేదాలు రావడం మనం చూస్తాం. అవి కూడా దూరపడడానికి ఒక కారణంగా మారాయనుకోవచ్చా? అంటే ఒక 1 minute లో చెప్పండి సార్, టైం అవుతుంది. బీజేపీతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కూడా విభేదాలు రాలేదు అని నేను అనుకుంటున్నాను. జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టే చెప్తున్నా, నేను ఊహాజనితంగా చెప్పటం లేదు. ఎందుకు అనంటే మీరు ఒక్కసారి గమనించండి, మొన్న వక్ఫ్కు సంబంధించినటువంటి సవరణల బిల్లు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు లోక్సభలోనేమో మేము వ్యతిరేకిస్తున్నామని బయట ప్రచారం చేశారు. రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది, ఏం చేశారు? బీజేపీకి మద్దతు ఇచ్చారు. అందుకని తెర వెనక నరేంద్ర మోడీతోనూ అదే విధంగా అమిత్ షాతోనూ జగన్మోహన్ రెడ్డి హాట్ లైన్ లో మాట్లాడుతున్నారు. బెంగళూరు నుంచి బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడుతున్నారు, ఆయనతో సంబంధాలు కలిగి ఉన్నారు. రెండవ కీలకమైనటువంటి అంశం అండి, ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో, లిక్కర్ ముడుపులకు సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఆ ముడుపుల్ని కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా పంపాడు అనేటువంటిది కూడా ఆరోపణలు ఉన్నాయి. అందుకనే బీజేపీ ఈ జగన్మోహన్ రెడ్డిని కేసులో కూడా కాపాడుతున్నటువంటి వాదనలు కూడా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో ఉండేటువంటి సంబంధాలని, బీజేపీతో సంబంధాలని ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. బీజేపీ అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడతారు. జనసేనకి, తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేస్తుంది బీజేపీ అనేటువంటిది నా యొక్క వాదన. కిరణ్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి సార్, సమయం అయిపోతుంది. సార్, మేము ప్రభుత్వం పరంగా అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దుల బండిలాగా తీసుకెళ్తా ఉన్నాం. ఇంకొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రజలు మొత్తం కూడా వాళ్ళకి జీవితకాల శిక్ష విధించేశారు. వాళ్ళని ఇంకొకసారి అధికారంలో చూసేటువంటి ధైర్యం చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 2.0 అని శ్రీరెడ్డిని, బోరుగడ్డ అనిల్ని, వీళ్ళందరూ ఆర్జీవిని, పోసాని వీళ్ళందరినీ కూడా మంత్రివర్గంలో తీసుకుంటాం. 2.0లో వాళ్ళతో ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా దాడులు చేస్తామని ముందే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇంకోసారి అధికారం ఇచ్చేటువంటి పరిస్థితే లేదనేటువంటి మాత్రం స్పష్టంగా చెప్పాలి. చందు గారు ఫైనల్ గా 1 minute లో ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఎలిగేషన్స్ మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుందో, జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా దాంట్లో సంబంధం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా స్పేర్ చేయరు, ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారు, ఆయన కూడా వెళ్లాల్సిందే. అదే కాదు, ఏ అంశమైనా కానీ అలాగే జరుగుతుంది. దానికి కూటమి ప్రభుత్వం కమిటెడ్ గా ఉందని నా అభిప్రాయం. అలాగే చేయాలని కూడా నా కోరిక. చిన్నపరెడ్డి గారు ఒక పాయింట్ లో చెప్పండి, మళ్ళీ ఇవ్వలేదంటారు.
సార్ కక్షపూరిత రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెట్టిన పేరుగా మారింది. ఈ కక్షపూరిత రాజకీయాలు చేయడమే కానీ వీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే దిశగా చేయట్లేదు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు, ఖచ్చితంగా ప్రజలను మళ్ళీ ఆదుకుంటారు, ప్రజలందరూ కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబెడతారని చెప్పేసి